గోవా అర్పరో గ్రామంలోని బర్చ్బై రోమియో లేన్ నైట్ క్లబ్ లో అగ్ని ప్రమాదానికి కారణం బాణాసంచా పేల్చడమేనని అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు ప్రమాద మృతుల సంఖ్య 25కు పెరిగింది. మృతుల్లో 4 పర్యాటకులు, 14 మంది క్లబ్ సిబ్బంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అగ్ని ప్రమాద సమయంలో ఇరుకైన మార్గాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడి మరణాల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. పర్యాటక స్వర్గధామమైన గోవాలోని అర్పోరాలో ఉన్న బర్చ్బై రోమియోలేన్ నైట్ క్లబ్ లో జరిగిన అగ్ని ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. ఈ క్లబ్ నకు సంబంధించిన పలు ఉల్లంఘనలు వెలుగులోకి వస్తున్నాయి. క్లబ్ లోని ఇరుకైన మార్గాల కారణంగా అగ్ని ప్రమాదం సమయంలో పర్యాటకులు, సిబ్బంది త్వరగా బయటపడలేకపోయినట్లు తెలిసింది. ఇరుకైన మార్గాల వల్లే సహాయక చర్యలకు కూడా ఆటంకం ఏర్పడినట్లు సమాచారం. నైట్ క్లబ్ లో తాటాకులతో అలంకరణలు చేశారు. వాటికి మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత ఇంకా పెరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. క్లబ్ నిర్వహిస్తున్న బాలీవుడ్ బ్యాంగర్ నైట్ ను ప్రచారం చేయడంతో 100 మందికి పైగా పర్యాటకులు అక్కడకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో షోలే చిత్రంలోని మెహబూబా మెహబూబా పాటకు డాన్సర్ చిందులేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. రాత్రి 1 గంట సమయంలో డాన్సర్ వెనుక మంటలు విస్తరించడం ప్రారంభమయ్యాయి. అయితే క్లబ్ సిబ్బంది సందర్శకులకు హెచ్చరికలు చేయలేదు. ఆ తర్వాత సీలింగ్ కు మంటలు వేగంగా విస్తరించడంతో సంగీతకారులు పారిపోయారు. అకస్మాత్తుగా మంటలు రావడంతో పర్యాటకులు ప్రాణభయంతో పరుగులు తీశారు. మరికొందరు వంటగదిలోకి పారిపోయారు. క్లబ్ మొత్తం మంటలు వ్యాపించగా పొగ వల్ల ఊపిరాడక చాలా మంది మరణించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉత్తర గోవాలోని బ్యాక్ వాటర్స్ సమీపంలో ఈ క్లబ్ ఉంది. దీని లోపలికి వెళ్లి వచ్చే మార్గాలు చాలా ఇరుకుగా ఉన్నాయి. ఫలితంగా మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక యంత్రాలు లోపలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. దాదాపు 400 మీటర్ల దూరంలోనే వాటిని ఉంచాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా క్లబ్ నిర్వాహకుల మధ్య వివాదాలు ఉన్నాయని తెలిసింది. ఈ క్రమంలో క్లబ్ కూల్చివేతకు నోటీసులు కూడా జారీ అయినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. బర్చ్బై రోమియోలేన్ నైట్ క్లబ్ ను గోవా సీఎం ప్రమోద్ సావంత్ పరిశీలించారు. నిర్వాహకులపై చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే క్లబ్ మేనేజర్ ను అరెస్టు చేయగా ఓనర్లపై అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. క్లబ్ నిర్వహణ, భద్రత ప్రమాణాలపై పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.